జోగి రమేష్ అన్నను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర 83 రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం చూసినాం. ఇవే కాదు, ఓవరాల్గా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరూ చూస్తున్న పరిస్థితి. మర్డర్లు చేసిన వాళ్లకు, కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని, గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి, కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత, బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అంతకుముందు వారానికి 2 వారాలకు పెట్టే ప్రెస్ మీటు ఈరోజు వారానికి 3 సార్లు పెడుతున్నాడు. జోగి రమేష్ అన్న కూడా అదే పద్ధతిలోనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాడుతూనే ఉంటాడు, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటున్నాడు. ఆ కేసు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పెట్టారో మన అందరికీ తెలిసినది. నేను ఆ రోజు కూడా 2 డేస్ ముందు కూడా అరెస్ట్ 2 రోజుల ముందు కూడా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఎవరో జనార్దన్ రావు అనే అతను ఎక్కడో కలిశాడని ఒక మెసేజ్ చూపించేసి అక్రమంగా పెట్టినాడు. ఈరోజు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు, తొక్కి నార తీస్తానని చెప్పేసి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టాడు కదా, మా ధర్మవరం లాంటి ప్రాంతంలో 70% ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది. జైల్లో పెట్టినారు కదా, మరి ఎలా జరుగుతుంది? తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే, నీ బార్డర్ సైడ్ నుంచే. ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు. ఊరికి 4 ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు వేలం పాటలో బెల్ట్ షాపు మందు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా. గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు, బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని. దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఈయన మీద ఉన్న కేసేమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత విడ్డూరం అంటే ఆ కేసులో ఏ వాసుదేవరెడ్డి అనే అతనైతే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అదే వాసుదేవరెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు. ఒకే వ్యక్తి. ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా? అవునా? మామూలుగా ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తుంది, అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే, వీళ్ళు బలవంతులు, ధనవంతులు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నది ఏంది? చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి. బాహాటంగా లోకేష్
ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పారు? నేను మొన్న ఎప్పుడో వైజాగ్ను ఎక్కడో ఎస్పీల మీటింగ్, కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు. ఆ మీటింగ్లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్నీ కూడా వచ్చినాయి. ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది? లా అండ్ ఆర్డర్ ఎంత వర్స్ట్గా ఉందో దాన్ని బట్టే మీకు అర్థమవుతోంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు. ఆ కాలాలు పోయినాయి. మీరు జైల్లో ఎంతమందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాము, మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసులు కొత్తే కాదు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. భయపడినామా లేకుంటే తోక ముడిచి ప్యాకప్ చేసినామా? చేయలేదు కదా. సో ఇలాంటివన్నీ చాలా చూసాము. డెఫినెట్గా ఇప్పటికైనా కానీ, ఎందుకంటే ఇవన్నీ మీకు మళ్ళీ రివర్స్కి వస్తూ ఉంటాయి. ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సన్నిహితులుగా ఉన్నారు, ఫోటోలు చూపించారని. ఇప్పుడు మొన్న ఎక్కడో 2 రేపులు జరిగినాయి, ఇవి జరిగిన ఫొటోస్ అన్ని లోకేష్తో కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి. అంత మాత్రం లోకేష్ను కూడా ముద్దాయిగా చేడుస్తూ అంటారా కేసులలో? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతోమంది కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళను కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరినీ కేసులలో పెట్టలేం కదా. సో ఈరోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. మీరు ఏ విధంగా అయితే కేసులు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో అదే తీసే ప్రయత్నం జరగదు. డెఫినెట్గా దాని మీద కూడా అప్పీల్ పోతాం. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారో మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి. అదే విధంగానే చర్యలు తీసుకుంటాం. చేతనైతే నిలబెట్టండి. ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతోందో, ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతోందో. మొన్నటి వరకు క్వాలిటీ మద్యము, తక్కువ ధరకే మద్యం. తక్కువ ధరకు ఎవడైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందో చెప్పండి? క్వాలిటీ అవుతుందా? కాదు కదా. ఇదే విధంగానే కదా మొన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా. 1,00,000 మంది లడ్డు తిన్నారు అని చెప్పేసి, పందికోవు తిన్నారు, ఆవు కొవ్వు తిన్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉండి మాట్లాడతారు. ఈరోజు అది లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా? అరే లేదంట లేవయ్యా, దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని. కానీ కూటమి వాళ్ళు బాధపడుతున్నారు. అరే మనం ఒకటి చేయాలనుకున్నాం, ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడుతున్నారు. ఎవడైనా ఉంటారా? నువ్వు సనాతని అని చెప్పుకునే అతను, హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాం. హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి. కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే. ఈ తిరుపతి దాని గురించి సపరేట్గా మాట్లాడతాం, చెప్తాము ఏ విధంగా ప్రజలకు మోసం చేసినారు, ఏ విధంగా అని చెప్పేసి. కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణలతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్గా వీటినన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం. డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రభుత్వం నకిలీ మద్య నివారణ కోసం క్యూఆర్ కోడ్ చేసుకుంటుందని చెప్తుంది. మీరే ఇంకా నకిలీ మద్యం దొరుకుతుంది. దీని మీద నకిలీ మద్యం మీద మీ పార్టీ పోరాడుతుంది. డెఫినెట్గా అండి, మేము ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము, ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద ధర్నా చేసినాము. నకిలీ మద్యం మీద క్యూఆర్ కోడ్ ఇతను కాదండి, మేమున్నప్పుడే తీసుకొని వచ్చినాం. నేను సింపుల్, మీరు లాజిక్ ఆలోచించుకోండి. తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది? క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది. మళ్ళీ మన కూడా అంటే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందని, మంచి చదివిస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు, మంచి మందు కావాలా అంటే అందరు ఈలలు వేసినారు.
నాయుడు అనేది మంచి మందు ఇస్తానన్నాడు, అందరు ఈలలు వేసినారు. మంచి విద్య ఇచ్చినాము జగన్ రెడ్డి చెప్పినాడు, మంచి వైద్యం ఇస్తాము ఆరోగ్యశ్రీకి తీసుకొని వచ్చిన జగన్ రెడ్డి, దానికి ఎవరు వీళ్ళలేలా తప్పట్లు కొట్టలే, కేకలేసినారు. ఎందుకంటే మనకు అదొకటి ఎందుకు అలవాటైంది, మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందు ముందర చెప్పుకుంటాను కానీ ఇంట్లో పెళ్ళాం పిల్లల దగ్గర కూడా చెప్పుకోవటంలే. అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను అనమాట. సో డెఫినెట్గా నకిలీ మద్యం విషయంలో క్యూఆర్ కోడ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని రావడం జరిగింది. ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుందో, బ్రీవరీస్ నుంచి వస్తుందో, డిస్టిలరీస్ నుంచి వచ్చి షాప్కి వస్తుందో, డెఫినెట్గా అక్కడ నుంచే క్యూఆర్ కోడ్ నుంచి బయటకు రావడం వచ్చే సందర్భం. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, మా అనంతపురం ఇప్పుడు మాకు దగ్గరనే మొలకల చెరువు మన దొరికిన ప్రాంతంలో అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నాను. మా ధర్మవరంలో ఇప్పటికి చెక్ చేసుకోండి. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను, నేను ఆ రోజు కూడా చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా కదా, ఆల్ ది షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయమనండి. 70% దాంట్లో దొరుకుతుంది కల్తీ. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడే షాప్లలో కాదు నేను చెప్పేది, బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్నీ వేలం పాట పెట్టి పిలిచారు. వేలం పాట పిలిచినప్పుడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఆ సరుకు తీసుకొని పోయి అంతకే అమ్ముతూ ఉంటే వాళ్ళకి గిట్టుబాటు కావడం లేదు. డెఫినెట్గా ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు కల్తీ చేయాల్సి వస్తుంది? వాడు అమ్మిన ప్రైస్ కంటే వీనికి లాభం రావాలి, వీడు ఆక్షన్లో కొనింటాడు, వీనికి డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తుంది. సో అదే విధంగానే జరుగుతుంది. నేను సింపుల్ ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రెస్ స్టేట్మెంట్లో, ఒకని పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అని చెప్పిన. ఒకనికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అన్న. ఇంతవరకు 2 ఇయర్స్ తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి. ఇది నేను ఈరోజు మొదలు పెట్టినది కదా, ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి మొదలు పెడుతుంది. సరే ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి, నేను ఈరోజు కాదు ఎప్పటి నుంచో పోతున్నాను. సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాల. అధికారంలోకి వచ్చింది, అధికారంలో లేకముందు చాలా చెప్తా అంటాడు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా అంటాడు, ఇచ్చేళ్ళా సచ్చేళ్ళా. కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యంగా ఉండాలి. నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు. సో అందరూ వెళ్ళినారు, నేను ఒక్కనే కాదు. నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి తిరుగుతున్న సందర్భం. ఇప్పుడు నేను అలాంటివి చేసింటే, నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు, నేను ఉన్న ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా. వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు? సో ఇవన్నీ చేతగానోళ్ళు. జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు. ఇప్పుడు బొమ్మనండి, మేము ఈ హామీలు చేశాము, మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ 6 మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా. నీ ఇంటికి 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా. ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి. చెప్పడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అదే మా పార్టీ ఉంది. మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశామో అని చెప్పి ధైర్యంగా పోయినాం. సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్. ఈరోజు చెప్తున్న సత్యబోయి తిరగమని చెప్పండి. ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమో వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గరికి కలిసినారు. సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది, కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా తిరగండి, రోడ్డున తిరగమని చెప్పండి. నేను ఎక్కడ చేశానో చూపిమనండి, చేతనైతే దాని మీద యాక్షన్ తీసుకోమనండి.